అమరావతిలో రుషికొండ ప్యాలెస్ భవిష్యత్ వినియోగంపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ రెండో సమావేశంలో ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు మరియు ఇతర సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రుషికొండ ప్యాలెస్ భవిష్యత్ వినియోగానికి సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించారు. సబ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా ప్యాలెస్ ను ప్రజలకు ఉపయోగపడేలా, పర్యాటక శాఖకు స్థిరమైన ఆదాయం లభించేలా ఎలా వినియోగించాలన్న అంశంపై వివిధ అభిప్రాయాలను సమీక్షించారు. స్టేక్ హోల్డర్స్ నుంచి వచ్చిన ప్రతిపాదనలు, సూచనలు పరిశీలించి వాటి ప్రాధాన్యతను గుర్తించి చర్చించడం జరిగింది. హోటల్స్, రిసార్ట్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, వెల్నెస్ సెంటర్, మైస్ సెంటర్ వంటి పలు వినియోగ అవకాశాలపై కూడా సమగ్ర చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రతి వినియోగ రూపం ప్యాలెస్ సామర్థ్యం, ప్రజల అవసరాలు, ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని అంచనా చేయబడింది. ఈ విధంగా రుషికొండ ప్యాలెస్ ను సమగ్రంగా వినియోగంలోకి తీసుకురావడానికి దిశానిర్దేశం ఏర్పడింది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా నెలకు కోట్లాది రూపాయల నిర్వహణ భారంగా మారిన రుషికొండ ప్యాలెస్ ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చే ప్రణాళికపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ప్యాలెస్ వినియోగం ద్వారా రాష్ట్రానికి స్థిరమైన ఆదాయం రావడం, ప్రజా ధనానికి పూర్తి న్యాయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశం తరువాత మరోసారి సమావేశం ఏర్పాటు చేసి 2 లేదా 3 స్పష్టమైన ప్రతిపాదనలు కేబినెట్ ముందు సమర్పించే దిశగా కార్యాచరణ ముందుకు వెళ్తున్నట్లు సబ్ కమిటీ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో తుది నిర్ణయం తీసుకుని రుషికొండ ప్యాలెస్ భవిష్యత్ వినియోగానికి తుది రూపం ఇవ్వనున్నారు. రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాకపోవడం వల్ల ఏర్పడిన వ్యయం, నిర్వహణ భారాన్ని తగ్గించి రాష్ట్రానికి స్థిరమైన ఆదాయాన్ని మరియు ప్రజలకు ఉపయోగకరమైన వనరుగా మార్చడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యంగా ఉంటుందని సబ్ కమిటీ అధికారి తెలిపారు. భవిష్యత్తులో ప్యాలెస్ లో పలు వినోద, పర్యాటక, కళా మరియు సామాజిక కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా అమరావతిలో పర్యాటక అభివృద్ధి కోసం మరో మైలురాయిని చేరతామని పేర్కొన్నారు.